ఈ మాటలు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ మాటలను మనకు స్థిరపరిచిన వాడు ఎవరట? దేవుడే. ఈ మాటలు ప్రకటించడానికి కూడా వారిని స్థిరపరిచింది ఎవరట? దేవుడే. దేవుడు తన పని జరిగించుకోవడానికి మనుషులను ఏం చేస్తున్నాడు? స్థిరపరుస్తున్నాడు, ఏర్పాటు చేసుకుంటున్నాడు. కానీ మనం ఏమనుకుంటామో తెలుసా? ఏమనుకుంటాండి? సామేలు గారు ఇక్కడ ఉండి ఏమనుకోకూడదో తెలుసా? దేవుని మాటలు చెప్తున్నప్పుడు నేనే మీకు రక్షణ మాటలు చెప్పాను, నేనే మీకు రక్షణ కలిగించాను, నా ద్వారానే మీరందరూ వాక్యం వింటున్నారు, నా ద్వారానే మీరు ప్రభుని నమ్ముకున్నారని చెప్పకూడదు. ఎందుకంటే ఆయనను నడిపించింది కూడా దేవుడే. ఆయన ద్వారా నడిపింపబడుతున్న వారందరూ కూడా దేవుని వల్లనే. మనం ఎవరిని లోకంలో ఒక్కరిని కూడా మార్చలేమండి. వందనాలు. దేవుని దయ వలన, దేవుని కృప వలన మొదటిసారి ఈ స్థలములోనికి, ఈ ఆరాధన స్థలములోనికి రావడం ఇది దేవుని కృప. అందును బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ స్థానికంగా సహోదరులు సామేల్ గారు, దేవుని పని జరిగించడం చెల్లె మరియమ్మ, ఇద్దరు దేవుని పనిలో వాడబడడం నిజంగానే సంతోషంగా ఉంది. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని దేన్ని వదులుకోకూడదు. దేవుడు మనకు చేస్తున్న ఏ మేలును మరవకూడదు. ఇది దేవుని చిత్తం, దేవుని ఇష్టము గనక దేవుని ఇష్టంలో మనం అందరం ఈ లోకంలో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. నాకు ఇచ్చిన అవకాశం, మరి అన్నగారు వాక్యం చెప్పవలసింది, కొద్ది సమయాన్ని బట్టి కొద్ది నిమిషాలు నాకు అవకాశం ఇవ్వడం, అవకాశం దొరకడము ఇది దేవుని చిత్తమని, ఈ సంతోషమని భావిస్తున్నాను. కొద్ది మాటలు దేవుని గురించి మాట్లాడుకుందాం. మెయిన్ సబ్జెక్టు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆ సబ్జెక్టు అన్నగారు చెప్తుంటే మనం అందరం విందాం. మనమైతే పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుకుందాం. ఎవరి గురించి? పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుకుందాం. పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుకోవాలన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో అనేక విషయాలు ప్రకటించినప్పుడు, అనేక మాటలు ప్రకటించినప్పుడు, అనేక సంగతులు మనం తెలుసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా అనేక విషయాలు మనకు ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు. నిజంగానే మనం ఒక పని చేస్తున్నామంటే, నిజంగానే మనం ఒక పనిలో ముందుకు సాగుతున్నామంటే, నిజంగానే ఆ పని జరుగుతుంది అని మనం నమ్ముచున్నామంటే, నిజంగానే ఆ పని జరిగింది అంటే అది ఇంకెవరో కాదు, పరిశుద్ధాత్ముడే జరిగిస్తున్నాడు. అయితే మనం పోయేది ఏంటిదంటే, పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడతాడా, అనుగ్రహింపబడ్డాడా? ఏంటిది? పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడ్డాడా, అనుగ్రహింపబడతాడా? అనుగ్రహింపబడడం అంటే అనుగ్రహింపబడడం అంటే అనుగ్రహించడం అంటే మనకి ఇవ్వబడ్డది. అనుగ్రహింపబడుతుంది అంటే ఇంకా ఇవ్వలేదని అర్థం. అయితే మనకు పరిశుద్ధాత్ముడు ఇవ్వబడ్డాడా, ఇవ్వబడతాడా? ఇవ్వబడ్డాడు అంటే ఎలా ప్రవర్తించాలి, ఇవ్వబడతాడు అంటే ఎలా ప్రవర్తించాలి, ఇవ్వబడ్డాడు అంటే ఎలా ప్రార్థన చేయాలి, ఇవ్వబడతాడు అంటే ఎలా ప్రార్థన చేయాలి, ఏదైనా మనకు ఇచ్చిండు అంటే దాని గురించి ఎలా మాట్లాడాలి, ఇస్తాడు అంటే మనము ఎలా మాట్లాడాలో కొద్ది మాటలు మనం పరిశీలన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 18 నుంచి 22 వచనాలు. దేని గూర్చిన వార్త? సిలువను గూర్చిన వార్త. ఈ లోకంలో ఏం ప్రకటింపబడుతుంది? సిలువను గూర్చిన వార్త
ప్రకటింపబడుతుంది. ఆ సిలువను గూర్చిన వార్తను మనం ఏం చేయాలి? వినాలి, విశ్వసించాలి, రక్షణ పొందాలి. సిలువను గూర్చిన వార్త ప్రకటింపబడుతుంది. ఆ మాటలు వినాలి, విశ్వసించాలి, రక్షింపబడాలి. నశించుచున్న వారికి ఎలా అనిపిస్తున్నాయట ఈ మాటలు? వెర్రితనముగా. నశించుచున్న వారికి సిలువను గూర్చిన సువార్త, వర్తమానం, వాక్యము నశించిపోయే వారికి ఎలా అర్థమవుతుందట? వెర్రి మాటల్లాగా, వెర్రితనముగా, ఇవేమి మాటల్లే అని వెర్రితనముగా మనకు అనిపిస్తాయట. ఎవరైతే రక్షింపబడాలనుకుంటారో, ఎవరైతే రక్షణ కోరుకుంటారో, ఎవరైతే రక్షణ ఇష్టపడతారో, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఏంటిదట? దేవుని శక్తి. ఆ మాటలు దేవుని యొక్క శక్తి. అయితే ఇది మనకే వదిలేశాడు. వెర్రితనముగా అంటున్నాయా, రక్షణకరముగా ఉన్నాయా? మరి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఎలా? వాక్యము ద్వారా. ఎలా చేసుకోవాలట? వాక్యము ద్వారా మనము పరిశీలన చేసుకుందాం. ఇప్పుడు 2వ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 2వ కొరింథీ 1:18. దేవుడు ఎలాంటి వాడట? నమ్మదగిన దేవుడు. నమ్మడానికి ఆయన చాలా కారణాలు మనకు ఈ లోకంలో కనపడుతున్నాయి. దేవుని నమ్మడానికి చాలా కారణాలు మనకు కనపడుతున్నాయి. దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. ఏం లేదట వాక్యం? ఒకసారి అవునని చెప్పిన తర్వాత ఏముండకూడదు? కాదని ఉండదు. ఇక వాక్యం ఒక దగ్గర జరిగింది అని చెప్పితే ఇంకో దగ్గర జరగలేదు అని ఉండదు వాక్యం. ఒక దగ్గర జరగలేదు అని చెప్పితే ఇంకొక దగ్గర జరిగిందని ఉండదు వాక్యం. ఒక దగ్గర అవునని చెప్పి ఇంకొక దగ్గర కాదన్నట్టుగా లేదు వాక్యం. మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మనలో ప్రకటింపబడిన. ఆయన 3 పేర్లు చెప్పాడు. పౌలు గారు ఆయనతో కలుపుకొని మాట్లాడుతున్నాడు. నాతోను, సిల్వి అయినా, అవునా? మరి వాళ్ళు 3 కాదు, ఎవరైనా సరే ఈ లోకంలో ఎవరు వాక్యం చెప్పినా కూడా, ఎవరు వాక్యం ప్రకటించినా కూడా, ఎవరు వాక్యాన్ని మరి వింటున్నా కూడా ఈ గ్రంథములో రాయబడినయే బోధింపబడాలి. ఈ గ్రంథములో రాయబడినయే వినాలి. ఈ గ్రంథములో అలాగున్నవా లేవా అనే పరిశీలన చేయాలి తప్ప మన సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు ప్రకటించడానికి వీలు లేదు. జరిగిపోయిందని ఎలా చూడాలి? జరిగిపోయినట్టుగానే చూడాలి. జరగవలసిందని ఎలా చూడాలి? జరగవలసినట్టుగానే చూడాలి. కానీ జరగవలసిందానేమో జరిగిపోయినట్టుగా, జరిగిపోయిందానేమో జరగవలసింది దానిలాగా ఈ లోకము భావిస్తుంది. ఆ విషయాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మీలో ప్రకటింపబడిన ఎవరట? ఎవరండి యేసుక్రీస్తు? ఎవరు యేసుక్రీస్తు? అర్థమవుతుందా? ఎవరట? యేసుక్రీస్తు అటేనా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. దేవుని కుమారుడగు యేసుక్రీస్తు. దేవుని కుమారుడగు యేసుక్రీస్తు ఈ లోకంలో ఏం చెప్పాడట? ఏం చేశాడట? చదవండి. అవునని చెప్పి ఎలా లేడట? ఒకసారి అవునని చెప్పి ఇంకొకసారి కాదనేలాగా ఆయన ఉండలేదు. ఆ బోధ నేర్పలేదు, ఆ ప్రకటనలు నేర్పలేదు, ఆ విశ్వాసము నేర్పలేదు, ఆ జీవములు మనము ఉండలేదు. ఒకసారి అంగీకరించిన తర్వాత, ఒకసారి అది తప్పని తెలుసుకున్న తర్వాత, ఒకసారి ఇది కరెక్ట్ కాదని తెలిసిన తర్వాత మరలా అది నిజమో ఏమో, అది కరెక్టేమో అని మనం అనుకోవడానికి వీలు లేదు. ఒకసారి ఆయన ఇది తప్పు అని చెప్పితే
ఏమవుతుంది? అది తప్పే. ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏ యేసుక్రీస్తు వారు? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు. ఎవరిని నమ్ముచున్నాం మనం? ఎవరు నమ్ముచున్నామండి? యేసుక్రీస్తుని నమ్ముచున్నాం. ఏ యేసుక్రీస్తుని నమ్ముచున్నాం? దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని మనం నమ్ముచున్నాము. ఆయన ఒకసారి అవునని చెప్పి కాదని నేర్పలేదండి. ఒకసారి అవునంటే అవును, ఒకసారి ఇది తప్పు అని తెలిసిన తర్వాత దాని విషయంలో అది తప్పుగానే ఉండాలి తప్ప మరలా ఒకసారి అది మెప్పుగా ఆలోచించడానికి వీలు లేదు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను సరే, ఒకటా రెండా? ఎన్నైనా సరే దేవుడు మనకు ఫలానది ఇస్తాను, ఫలానా ఇప్పిస్తాను అని చెప్పినప్పుడు అవి ఎన్ని అయినను సరే దేవుని వాగ్దానాలు లెక్క పెట్టడం, దేవుడు చేసే మేలులు లెక్క పెట్టడం మనుషుల వల్ల అవుతుందా? లెక్క పెట్టుకోలేస్తామా? జీవిత కాలంలో దేవుడు చేసిన ఏ మేలునైనా లెక్క పెట్టుకోలేస్తామా? లెక్క పెట్టుకోలేము. అవి ఎన్నైనను సరే, ఎన్నైనను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై, మన ద్వారా ఏం కలగాలంటే దేవునికి మహిమ కలగాలి. మహిమ కలిగే పిల్లలుగా, దేవునికి మహిమ తెచ్చే పిల్లలుగా ఉంటున్నామా? దేవుని దుఃఖపరిచే పిల్లలుగా ఉంటున్నామా? అవునా? మన విశ్వాసాన్ని ఏం చేయాలి? మనం పరిశీలన చేసుకోవాలి. దేవుణ్ణి సంతోష పెడుతున్నామా, దుఃఖ పెడుతున్నామా? ఈ రోజుల్లో మన మానవాళి ప్రతి పరిస్థితి ఎట్లుందంటే, నేను సంతోషంగా ఉంటే చాలు, దేవుడు నా విషయంలో దుఃఖమే పడని, బాధే పడని, ఇబ్బందే పడని, నాకు అనవసరం. నేను సంతోషంగా ఉంటే చాలు. నేను సంతోషంగా ఉండడానికి వాక్యాన్ని ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చు. నేను ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చు. ఎన్ని రకాలుగా అంటే, నాకు ఇష్టం ఉన్నప్పుడు ఇది తప్పు అని చెప్పొచ్చు, నేను నాకు ఇష్టం లేనప్పుడు ఇది కరెక్టే అని చెప్పొచ్చు. అవునా? ఎలా చెప్పొచ్చు అండి? మన అవసరాన్ని బట్టి, మనకు అవసరం ఉంటే కొన్ని సందర్భాల్లో ఇది వాక్యం కరెక్టే అని చెప్తాము. కొన్ని సందర్భాల్లో మన పరిస్థితులు మారితే ఇది కరెక్ట్ కాదు అని మనం మార్చుకోవచ్చు, కానీ ఇది మార్చబడదు. ఆయన ఒకసారి ఇది తప్పు అని చెప్పిన తర్వాత, ఆయన ఒకసారి ఇది కరెక్ట్ కాదని చెప్పిన తర్వాత దాన్ని మార్చడము ఎవరి తరము కాదు, మార్చకూడదు కూడా. కాకపోతే మనకు నచ్చినా నచ్చకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా ఏం చేయాలి? మనమే మారాలి తప్ప వాక్యాన్ని మార్చడానికి వీలు లేదు. అందుకే ఏమన్నాడు? ఇష్టపడే వారికి ఏమో ఈ మాటలు ఎలా ఉన్నాయట? జీవం. అవునా? ఇష్టపడని వారికి వెర్రితనము. అలాంటి విషయాల గురించి మనం పరిశీలన చేస్తున్నప్పుడు మనకు నచ్చినా నచ్చకపోయినా ఇవి నిజమా, ఇవి ఇలా ఉన్నాయా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ఈ వాక్యాన్ని బట్టి. మరి కింది మాటలు ఒకసారి మనం పరిశీలన చేస్తే, అవి 21వ వచనం, మొదటి అధ్యాయం 21వ వచనం, అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి, మీతో కూడా క్రీస్తునందు నిలిచియున్నట్లు మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. పౌలు గారు చెప్తున్నాడు. ఆయన ఈ మాటలు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ మాటలను మనకు స్థిరపరిచిన వాడు ఎవరట? దేవుడే. ఈ మాటలు ప్రకటించడానికి కూడా వారిని స్థిరపరిచింది ఎవరట? దేవుడే. దేవుడు తన పని జరిగించుకోవడానికి మనుషులను ఏం చేస్తున్నాడు? స్థిరపరుస్తున్నాడు, ఏర్పాటు చేసుకుంటున్నాడు. కానీ మనం ఏమనుకుంటామో తెలుసా? ఏమనుకుంటాండి? సామేల్ గారు ఇక్కడ ఉండి ఏమనుకోకూడదో తెలుసా? దేవుని మాటలు చెప్తున్నప్పుడు, నేనే మీకు రక్షణ మాటలు చెప్పాను, నేనే మీకు రక్షణ కలిగించాను, నా ద్వారానే మీరు అందరూ వాక్యం వింటున్నారు, నా ద్వారానే మీరు ప్రభుని నమ్ముకున్నారని చెప్పకూడదు. ఎందుకంటే ఆయనను నడిపించింది కూడా దేవుడే. ఆయన ద్వారా నడిపింపబడుతున్న వారందరూ కూడా దేవుని వల్లనే. మనం ఎవరిని లోకంలో ఒక్కరిని కూడా మార్చలేమండి. ఒక్క మనిషిని కూడా రక్షించలేం, ఒక్క మనిషికి కూడా రక్షణ ఇవ్వలేం, ఒక్క మనిషిని కూడా మరి మనకు రక్షణ మన వల్ల
కాదు. మన వల్ల జరిగేది ఒకటే. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇలాగ ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని స్థిరపరిచాడు. ఈ స్థలములో, ఈ గ్రామములో ఇలాగున వాక్యాన్ని ప్రకటించడానికి, అనేకులను ఈ రక్షణ మార్గంలో నడిపించడానికి ఈ కుటుంబాన్ని ఏం చేసిండు? స్థిరపరచుకున్నాడు. అలాంటి మరి దేవుని విషయంలో ఇప్పుడు మనం ఎక్కడికి వస్తున్నాం? పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుకోవాలి. కింద 22 వచనం, ఆయన మనకు ముద్ర వేసి, ఏం చేసినట్టు? ఆయన మనకు ముద్ర వేసిండు. స్టాంప్. ముద్ర అంటే స్టాంపు. ఒక స్టాంప్ వేసిండు. స్టాంపులు ఎందుకు వేస్తారు తెలుసా? ఒకసారి అది ముద్ర పడ్డదంటే అది అమలు జరగవలసిందే. అలాగున మనకు కూడా ఒక ముద్ర వేసిందట. ఆ ముద్ర ఏంటిది? ఆ ముద్ర పేరేంటిదో తెలుసా? కింద చదవండి, అర్థమవుతుంది మనకు. మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును ఏం చేసిందట? ఆత్మ అను సంచకరువును. ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడండి. ఆత్మ అని బైబిల్లో ఎక్కడ రాయబడ్డా అది పరిశుద్ధాత్మని యొక్క పేరు. ఆయన పేరే ఆత్మ. ఆ ఆత్మను ముద్ర వేసినాడు మన మనసులో, మన హృదయంలో. అవునా? ఆయన ఆ ఆత్మను మనకేం చేసిందట? అనుగ్రహించిందా? అనుగ్రహిస్తాడా? అనుగ్రహించిండు. ఇందాక ఫస్టే అడిగిన మీకు. అనుగ్రహించిండు అంటే ఇచ్చేసిండా? ఇస్తాడా? ఇచ్చేసిండు. అనుగ్రహించిండు. మరి దీని గురించి వివరించడానికి నాకు టైం లేదు, ఎందుకంటే మెయిన్ సబ్జెక్ట్ ఉంది అన్నగారిది, నేనే వినాలి. కానీ మరి దీన్ని కట్ చేస్తున్నాను, దీని భావం తెంపేస్తున్నాను. అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్ముని అంటే పరిశుద్ధాత్మను నాకేం చేసిండు? ఇచ్చేసిండు. ఇచ్చేసిన పరిశుద్ధాత్ముని మళ్ళా మనం పిలవచ్చా? ఏమండి, నాకు అవసరం ఉండి మిమ్మల్ని ఒక 500 అడిగినా, ఒక వ్యక్తిని 500 నాకు ఇచ్చేసిండు. ఇచ్చిన తర్వాత మళ్ళీ 500 ఇవ్వేందని నేను అడగొచ్చా? అడగొచ్చా? అట్లా అడగడానికి వీలుంటుందా? ఒకటే 500 అడిగిన కదా, 2 అడిగితే ఒకటే ఇచ్చినాం, ఇంకోటి ఇవ్వలేదని అడుగుతాం. అవునా? నేను అడిగింది ఒకటే, ఆ ఒకటి ఇచ్చేసినాం. మరలా అడగడానికి వీలున్నదా? లేదు కదా. మరి ఇప్పుడు ఆలోచించండి. పరిశుద్ధాత్మని ప్రతిరోజు ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థన చేస్తారు కదా. పరిశుద్ధాత్ముడా దిగిరా, పరిశుద్ధాత్ముడా దిగిరా. ఎక్కడి నుంచి దిగిరా అని అడగడం అంటే అర్థం ఏంటి? అనుగ్రహించమనే కదా. దేవుని ఏం అడుగుతున్నామండి? పరిశుద్ధాత్ముడా దిగిరా అని అడుగుతున్నామంటే పరిశుద్ధాత్మను అనుగ్రహించమని అడుగుతున్నాం. కానీ పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడ్డాడా? అనుగ్రహింపబడతాడా? అనుగ్రహింపబడ్డాడు. మన మధ్యనే, మనతోనే నిత్యము మనల్ని కాస్తూ ఉన్నాడు, సంచరిస్తున్నాడు. సంచకరు మన మధ్యన నిత్యం, ఒక సెకండు మనల్ని విడవకుండా కాచేవాడే పరిశుద్ధాత్ముడు. దేవుడు ఆయనను మనకు అనుగ్రహించాడు. అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్ముని ఏం చేస్తున్నాం? మనం పిలుస్తున్నాం. ముగించనా? మనం ఏం చేస్తున్నాం? పిలుస్తున్నాం. మన మధ్యన అనుగ్రహింపబడ్డాడు. అనుగ్రహింపబడ్డ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తుండే తెలుసా? మనకు ప్రార్థన చేయొచ్చినా చెయ్యక రాకపోయినా, మనం మాట్లాడొచ్చినా మాట్లాడరాకపోయినా, మన గురించి దేవునికి ఏం చేస్తుండు? ప్రార్థన చేస్తుండు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తుండు? మన గురించి ప్రార్థన చేస్తుండు. రోమీలకు రాసిన పత్రికలో ఆ మాట మనము చూసుకోవచ్చు. మన గురించి నిత్యం ఏం చేస్తుండు? విజ్ఞాపన చేస్తున్నాడు. మన గురించి పరిశుద్ధాత్ముడు దేవునికి విజ్ఞాపన చేస్తుంటే మనం ఎవరికి విజ్ఞాపన చేస్తున్నాం? మళ్ళా ఏమండి, మన గురించి పరిశుద్ధాత్ముడు దేవునికి విజ్ఞాపన చేస్తుండు, తండ్రికి, పరలోకమందున్న తండ్రికి. కానీ మనం ఏం చేస్తున్నాం? మరలా ప్రతిరోజు పరిశుద్ధాత్మనికి మనం విజ్ఞాపన చేస్తున్నాం. మనం పరిశుద్ధాత్మనికి గురించి విజ్ఞాపన చేయడం కాదు, పరిశుద్ధాత్ముడే మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఈ సమయమును మరి దీన్ని వివరించడానికి చాలా సమయం కావాలి కనుక ఈ సబ్జెక్టుకు కొద్ది మాటలే నేను పంచుకోగలిగాను. మరి ఇందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన సహోదరులకు, కుటుంబానికి, సంఘానికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను.